పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం సాధ్యమని మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు బిల్లా సునీల్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. దామోదరం సంజీవయ్య జీవితాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూచిపూడి విజయ, డాక్టర్ జాన్ పాల్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర సంజీవయ్య గారి జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు అనే గ్రామంలో మున్నయ్య సంకలమ్మ దంపతులకు జన్మించినటువంటి ఆణిముత్యం దామోదర సంజీవయ్య గారు పెద్దపాడులో 4వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత కర్నూలు జిల్లాలో అమెరికన్ స్కూలు మున్సిపాలిటీలో SSLCలో ఆ రోజుల్లోనే కర్నూలు జిల్లా ఉత్తీర్ణుడిగా ప్రధానుడిగా గుర్తింపు పొందినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజీవయ్య గారు. ఆ తర్వాత అనంతపురం వెళ్ళి అక్కడ BA పూర్తి చేసుకొని ఆ తర్వాత ఉద్యోగం కోసం కర్నూలు వచ్చి కేవలం 48 రూపాయలతో ఒక రేషన్ కార్డు షాపులో గుమస్తాగా జాయిన్ అయ్యారు. అనంతరం అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగానికి అప్లై చేసుకొని ప్రజల పన్నుల శాఖలో తనిఖీ అధికారిగా మరి ఎంతో పనిచేసే సేవలను ఇచ్చారు. ఆ తర్వాత మద్రాసులోని పచ్చాయప్ప కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి అనంతరం మద్రాసు లా కళాశాలలో లా సీట్ పొంది నంబర్ 1గా లా స్టూడెంట్గా పాస్ అయినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజీవయ్య గారు. అనంతరం మద్రాసు కోర్టులో మరి బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి చురుకైనటువంటి ఎన్నో కేంద్ర మంత్రి పథకాలు అనుభవించినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజీవయ్య గారు. ఆ తర్వాత మరి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వితంతు పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ అవన్నీ కూడా ఆ రోజు దామోదర సంజీవయ్య గారు ప్రవేశపెట్టినాయి. ఈరోజు యాంటీ కరప్షన్ బ్యూరో ఏదైతే ఉందో ఆ యాంటీ కరప్షన్ బ్యూరోను స్థాపించిన ఘనత కూడా దామోదర సంజీవయ్య గారిది. మరి దామోదర సంజీవయ్య గారు ఆ రోజుల్లోనే నీతిమంతుల మీద కొంతమంది దుష్టశక్తులు బురద జల్లినట్టుగానే మరి దామోదర సంజీవయ్య గారి మీద కూడా ఆ రోజున్నటువంటి రాజకీయ నాయకులు బురద జల్లితే నెహ్రూ గారు అత్యంత సన్నిహితులైనటువంటి యశ్వంత్ సింగ్ పర్వార్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్ పిలుపు మేరకు కర్నూలు వచ్చారు. ఆయన కారు వేసుకొని ఒక పూరి గుడిసె వద్దకు వచ్చి మరి వాళ్ళ అమ్మగారు పలకరించారు. ఆయన వచ్చిన టయానికి వాళ్ళ అమ్మగారు చిన్న పూరి గుడిసె ముందు కట్టెల పొయ్యి మీద వంట వండుకుంటుంది. మరి వాళ్ళ అమ్మగారిని అడిగారు, ఏంటమ్మా మీ అబ్బాయి గురించి అడిగితే వాళ్ళ అబ్బాయి రాజకీయ నాయకుడు ఉద్యోగస్తుడు తెలియక మా అబ్బాయికి ఆయన జీతం పెంచుతారని అడిగితే జీతం పెంచితే ఏం చేస్తామమ్మా అంటే ఈ కట్టెల పొయ్యి తీసేసి చిన్న గ్యాస్ పొయ్యి కొనుక్కుంటా అని చెప్పినటువంటి సందర్భం. అంతటి నీతి నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులు ఈరోజు కరువయ్యారు. దేశంలోనే 6 లక్షల పైగా స్థలాలని పంపిణీ చేసినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజీవయ్య గారు. ఈరోజు తెలంగాణలో అనేక పరిశ్రమలు ఉన్నాయంటే ఆ పరిశ్రమలు స్థాపించిన ఘనత కూడా దామోదర సంజీవయ్య గారిదే. ఈరోజు వంశపరపాల ప్రాజెక్టు కానీ మరి పులిచింతల జిల్లా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. నెహ్రూ గారు నేతృత్వంలో మొట్టమొదటిసారిగా ఒక దళితుడిని అర్జునుడిని సీఎంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందింది. కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సాధ్యపడినది ఇది ఓ సంజీవ్ గారి నిరసనం. వారి పరిపాలన ప్రజారంజకంగా అందరికి అందుబాటులో ఉండి అచ్చ తెలుగులో మంచి ఉపన్యాసాలు వారు ఇచ్చేవారు. గుంటూరులో వారు చూపించుకున్నప్పుడు చిన్నపిల్లలప్పుడు మేము వారిని చూసే అవకాశం కలిగింది. అదేవిధంగా 72లో నాకు జయరాం బాబుకి డిగ్రీ పూర్తయిన తర్వాత జి సింహాద్రి గారని చెప్పని సర్వీస్ మెంబర్ గుంటూరులో క్లర్క్గా చేరి సర్వీస్ మెంబర్ అయ్యారు. ఆయన సంజీవ్ గారి ఇద్దరు స్నేహితులు. నేను ఉద్యోగం కోసం వెళ్తే నీకు ఉద్యోగం ఎందుకురా ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తా అని చెప్పని దామోదర సంజీవ్ గారికి ఏఐసిసి ప్రెసిడెంట్ ఉండే వారికి ఫోన్ చేసి నాకు మన మూర్తిరాజు గారిని కేపీ నరసప్ప గారని చెప్పని కర్నూలులో మినిస్టర్ గారిని ఇద్దరిని దత్తత చేసి నన్ను ఢిల్లీ పంపించారు. ఏఐసిసి ప్రెసిడెంట్ అతను ఆరోగ్యం బాగోపోయినా ఆ రోజుల్లో ఆరోగ్యం బాగల ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అతను ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా నా కోసం నన్ను కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి ఏఐసి ఆఫీస్ దింపిన తర్వాత అతను ఆ మీటింగ్ ప్రిసైడ్ చేశారు. సోనియా ఇందిరాగాంధీ అడిగారు ఎందుకు వచ్చావు ఏందని.
సరే ఏదో రావటం జరిగింది, చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఆ రోజు ఆ మీటింగ్ జరిగినట్టుదే నాకు 72 సీట్ వచ్చేది. నేపాల్ మహారాజ్ చచ్చిపోవడం వల్ల ఆ మీటింగ్ వాయిదా పడింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కాసు బ్రహ్మాండ గారు కానీ పివి నరసింహారావు చీఫ్ మినిస్టర్ చెప్పారు. వీళ్ళందరూ ముగ్గురు ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు నాకు సీటు రాలా. విజయరామాన్యానికి గుంటూరు రావడం జరిగింది. ఆ విధంగా సంజీవ్ గారితో వ్యక్తిగతంగా పరిచయం ఉంది. వారితో కలిసి సేవ చేసే భాగ్యం మాకు కలిగింది. అదేవిధంగా వాళ్ళ తమ్ముడుకు దామోదర మునుస్వామి గారు అతను మనకి మంత్రిగా చేశారు. వారు మేమందరం కలిసి రాజీవ్ గాంధీ గారిని కలిసి అమ్మ ఇందిరాగాంధీ గారు ఒకే ఉంటుంది. ఈ పైలట్ ఉద్యోగం వల్ల ఏమొస్తుంది, పైలట్ రాజీనామా ఇచ్చి అమ్మగారికి సపోర్ట్ చేయమని చెప్పి మేము అడగటం, మనం ఎన్నుకున్న ఆచార్యంగా గారు ఎంపీగా ఉంటాం, ఆయన డిప్యూటీ లీడర్గా ఉంటాం. ఆ రోజున అతను కూడా ఇందిరాగాంధీ గారిని బలవంతంగా రాజీవ్ గాంధీ చేత దానికి రాజీనామా ఇప్పించి పైలట్ ఉద్యోగానికి వారిని రాజకీయాలకు తీసుకొచ్చి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా చేయడం జరిగింది.